గూడూరు రెండో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పట్టణంలోని టీటీడీ కళ్యాణ మండపం ఎదురుగా వయా వెంకటగిరి రోడ్డుపై రోడ్డుకు ఎడమ వైపున భద్రతా సూచన లేకుండా నిర్లక్ష్యంగా పార్క్ చేసిన టాటా కంపెనీకి చెందిన దోస్తు వాహనాన్ని హోండా స్కూటీ ఢీకొట్టింది. హెల్మెట్లు ధరించకుండా ట్రిపుల్ రైడింగ్ చేస్తూ అధిక వేగంతో వెళ్తున్న స్కూటీపై ముగ్గురు విద్యార్థులు ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో స్కూటీ నడిపిన రైడర్కు తలకు తీవ్ర గాయాలు కాగా వెనుక కూర్చొని ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన వారిని గూడూరు ప్రభుత్వాసుపత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉండడంతో ఒకరిని నెల్లూరు ప్రభుత్వాసుపత్రికి రిఫర్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వాహనాలను స్టేషన్కు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆగుని బండి కొట్టారా వాతావరణ బండి కొట్టారా? ఆగుని లారీ లాగా ఉందా? అది టెంపో లాగా రంగు చూసావా? రంగు చూసావా? కలర్ కలర్ బ్లూ కలర్ ఇర్ఫాన్కి మంచిదమ్మా. అతను ఉన్నాడు ఇప్పుడు వెళ్ళాడు. అప్పుడు చెప్పారు మీరు చూసారా? ఏ పక్క ఎడ పక్క ఫోటో తీసారు. ఏం చేస్తున్నారు? కోర్టు వైపు వెళ్తున్నారు. అక్కడ ఎవరి బ్యాగ్ ఉంది? కాలేజ్ బ్యాగ్. ఇర్ఫాన్ది కాలేజీలో ఉంది బ్యాగ్. అబ్బాయి ఇంట్లో ఉంది బ్యాగ్. మీరు ఎక్కడికి వెళ్తా ఉన్నారు అంటున్నారు సార్? బ్యాగ్ తీసుకుంటారు. ఎవరు? వాళ్ళ ఫ్రెండ్.